నిన్నటి ఎపిసోడ్ లో అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ పెట్టడానికి ఇదివరకు మన కామనర్స్ గా వచ్చి ఒక సెలబ్రిటీ గా మారిన వాళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ టాస్క్ ఇవ్వడానికి ప్రియా వచ్చింది. ఫస్ట్ నవదీప్ గారు బ్రీఫ్ కేస్ తీసుకొచ్చిండ్రు. ఆ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చినప్పుడు అందులో కొన్ని పవర్ అస్త్రం ఉన్నాయి. ఆ పవర్ అస్త్రం వచ్చేసి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టి వాళ్ళకి గెలిచిన వాళ్ళకి పవర్ అస్త్రం ఇస్తున్నారు. అయితే ప్రియా వచ్చిన తర్వాత ఫిట్టింగ్ పెట్టింది. నో ఎవరు డిజర్వ్ కాదని బిగ్ బాస్ లో మీరు అనుకుంటున్నారు ఈ టాప్ 15 లో అని చెప్పేసి ప్రియా రాజ్ కుమారిని లేపి క్వశ్చన్ అడుగుతుంది. సో రాజ్ కుమారి లేచి అక్కడ అపూర్వ పేరు చెప్తారు, డిజర్వింగ్ కాదు అని చెప్పేసి. సో వాళ్ళిద్దరికి చిన్న కాన్వర్జేషన్ జరుగుతుంది అక్కడ. సో జరిగిన తర్వాత ఈ టాస్క్ ఏదైతే ఉంటుందో బెలూన్ టాస్క్, ఆ టాస్క్ కి రాజ్ కుమారిని పిక్ చేస్తుంది ప్రియా. సో రాజ్ కుమారి వచ్చిన తర్వాత రాజ్ కుమారికి ఇంకొక న్యూస్ సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి శ్రీముఖి చెప్తే, సో అక్కడ నాతో పాటు టాప్ 15 లోకి డైరెక్ట్ గా వచ్చిన కంటెస్టెంట్ చరణ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో టఫ్ కంటెస్టెంట్ తో నేను ఫైట్ చేయాలనుకుంటాను అని చెప్పేసి చరణ్ పిక్ చేస్తాడు. సో చరణ్ వస్తాడు. చరణ్ వచ్చిన తర్వాత చరణ్ కూడా ఇంకొక కంటెస్టెంట్ పిక్ చేసుకోమంటే చరణ్ అపూర్వని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే మనవాడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు. ఎందుకంటే అపూర్వకి అండ్ రాజ్ కుమారి వీళ్ళిద్దరికి ఆల్రెడీ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, ఎవరు డిజర్వ్ కాదనే విషయం పైన. సో చరణ్ వచ్చేసి ఏమంటాడంటే ఈమెమో డిజర్వ్ ఉంటది, ఏమో అన్డిజర్వ్ ఉంటది. సో వీళ్ళిద్దరి మధ్యలో నేను అంటే ఎలా ఉందంటే మీరు కొట్టుకొని నేను వచ్చి మధ్యలో వచ్చి కప్ప పట్టుకెళ్ళిపోతా అన్నట్టుగా తను మాట్లాడాడు. సో ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ ముగ్గురికి కలిసి ఒక 2 బెలూన్స్ ఇచ్చారు. ఆ 2 బెలూన్స్ ఏంటంటే బోర్డు మీద నంబర్స్ ఉంటాయి. ముగ్గురికి 1 నుంచి 25 వరకు ఉంటాయి. సో 25 నంబర్స్ అంటే ఈ నంబర్ సెలెక్ట్ చేసుకొని పంప్ చేస్తూ ఉంటే ఆ బెలూన్ ఎప్పుడైతే పగులుతుందో, ఎవరైతే కొట్టేటప్పుడు ఆ బెలూన్ పగులితే ఆ పర్సన్ ఆ గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో చిన్న నంబర్స్ తీసుకుంటారు. 13, 14, 17, 16 ఇలా తీసుకొని 8, 7 ఇలా తీసుకుంటారు అనమాట. స్టార్టింగ్ వీళ్ళు 25 నుంచి స్టార్ట్ చేస్తే బాగుండేది. బట్ అక్కడ బెలూన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, పగులుతుందేమని చెప్పేసి వీళ్ళు తక్కువ నంబర్ సెలెక్ట్ చేసుకున్నారు. అపూర్వ వచ్చేసి 13 నంబర్ తీసుకుంటది. సో 13 నంబర్ తీసుకున్నప్పుడు బెలూన్ కొడితే ఆ బెలూన్ పగిలిపోయి తను గేమ్ లో నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళిద్దరు ఉంటారు, చరణ్ అండ్ రాజ్ కుమారి. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు రాజ్ కుమారి డైరెక్ట్ గా 14 నంబర్ తీసుకుంటది. ప్రియా ఏమంటుందంటే చేతులారు ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ బెలూన్ సైజ్ చూస్తుంటే అని చెప్పేసి ప్రియా చెప్తుంది. ఆమెకు ఒక ఆలోచన ఉండొచ్చు, మనం తర్వాత తెలుసుకుందాం ఎందుకు రిస్క్ చేస్తుందో అని చెప్పేసి శ్రీముఖి అంటది. సో తను పంప్ చేస్తుంది, 14 నంబర్ సెలెక్ట్ చేసుకొని అది బెలూన్ అనేది పేలదు. ఇమీడియట్ గా చరణ్ ఇంకా నంబర్ 5 సెలెక్ట్ చేసుకుంటాడు. యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ 2 ఆప్షన్ ఉంది, 3 కూడా ఉంది. 1 అనేది తర్వాత చూసుకున్నా పర్లేదు, అక్కడ 2 ఉంది, 3 ఉంది. కానీ మన వాడు ఏంటంటే అక్కడ 4 ఆల్రెడీ వాడుకున్నాడు కాబట్టి 5 సెలెక్ట్ చేసుకొని 5 పంప్స్ ఇలా కొడుతూ ఉంటే 4 బాగానే కొట్టిండు. లాస్ట్ లో ఆ 5 కొట్టినప్పుడు అది బెలూన్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. ఆ బెలూన్ సైజ్ అనేది అంత పెద్ద సైజ్ వచ్చిన తర్వాత కూడా మనవాడు కొంచెం రిస్క్ చేసినట్టు అనిపించింది. సో మనవాడు ఎగ్జిట్ అయిపోయి అక్కడ ఆ పవర్ అస్త్రం అనేది రాజ్ కుమారి దక్కించుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ సినారీలో నాకేమనిపించింది అంటే లాస్ట్ లో చరణ్ ఈ బెలూన్ సైజ్ అనేది అంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు నంబర్ 5 తీసుకున్నా అని చెప్పేసి అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.